సార్ ప్రెజెంట్ మార్కెట్ ఇప్పుడు బుల్లిష్‌గా నడుస్తుంది. సో, ఇప్పుడు మార్కెట్ బుల్లిష్ అనేది గోల్డ్ ప్రైస్ అనేది తగ్గిద్ది. సో, ఇప్పుడున్న సిట్యుయేషన్స్ గోల్డ్‌లో కూడా నెగెటివ్ రిటర్న్స్ మనందరం చూసాం. సో, ఇప్పుడు గోల్డ్ పడిపోయింది గాబట్టి, ఇప్పుడు బంగారం మీద మనం ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారా? ఇంకా యాక్చువల్‌గా గోల్డ్ ఇంకొంచెం పడుతుందంటున్నారండి. ఆగస్ట్ దాకా కూడా ఇంకొంచెం బాగా పడొచ్చు అంటున్నారు. ఎందుకంటే చాలా కంట్రీస్ కూడా అమ్మడం మొదలుపెట్టాయి గోల్డ్‌ని. హ్మ్. ఈవెన్ చూసాం మనం ఇప్పటికి చాలా ప్రైసెస్ అక్షయ తృతీయ వచ్చింది 2 డేస్ బ్యాక్. అవును. చాలా గోల్డ్ షాప్స్‌లో వాళ్ళు మాకొచ్చే రివ్యూ ఏంటంటే అంత ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్‌లో అమ్మినంతగా మేము అమ్మలేకపోయాము. ఎవరు కొనడానికి మొగ్గు చూపించట్లేదు. వచ్చినా కూడా మా షాప్‌కి కేవలం వాళ్ళు దిద్దులు, కమ్మలు చిన్న చిన్నవి ఆర్నమెంట్స్ కొన్నారు గానీ నెక్లెస్ లాంటివి కొనటం జరగలేదు అని చెప్తున్నారు. సో, మనకేంటి దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే పల్స్ మార్కెట్‌లో చాలా ఎక్కువుంది. అంటే ఒకప్పుడు 3,00,000 పెడితే వచ్చే నెక్లెస్ ఇవాళ 6,00,000, 7,00,000 పెడితే గాని రావట్లేదు. సో, అమాంతం రేట్ పెరగటం వల్ల జనాలు చాలా మంది కొనలేకపోతున్నారు. అందరూ వెయిట్ చేద్దాం. ఇంకొంచెం మార్కెట్ కరెక్షన్ అవుతుంది కదా! కరెక్షన్ అయినప్పుడు కొందామని వెయిట్ చేస్తున్నారండి. సో, ఆగస్ట్, సెప్టెంబర్ దగ్గరలో ఇంకా కొంచెం బాగా పడొచ్చు అనుకుంటున్నాం. మేమైతే మా ఎక్స్‌పెక్టేషన్ ప్రకారం అయితే గోల్డ్. ఓకే. సో, కాబట్టి ఇప్పుడున్న టైంలో కొంచెం వెయిట్ చేస్తే బెటర్ అని చెప్తున్నా. సార్ ఇప్పుడు అదే సిల్వర్ తీసుకుంటే సిల్వర్ ఎలా ఉంది సార్ ఇప్పుడు? సిల్వర్ కూడా బాగా పెరిగిందండి యాక్చువల్‌గా మనం చూస్తే. మీకు ఇమ్మడి వాళ్ళు గానియండి, సిల్వర్ ఆర్నమెంట్స్ ఏదైతే అమ్ముతున్నారో వాళ్ళందరూ గూడా, ఈసారి బాగా అక్షయ తృతీయకి అంత పెద్ద సేల్స్ అయితే జరగలేదు. సో, ఒకప్పుడైతే కోలాహలం బాగా ఉండేది. అవును. కార్‌లు పార్కింగ్ కూడా దొరికేది కాదు రోడ్ల మీద. పెద్ద పోలీసులు కూడా పెట్టాల్సొచ్చేది ఒక్కొక్క టైంలో అయితే. అంత లాఠీ చార్జ్ చేసేవాళ్ళు. హ్మ్. అంతా బాగా ఉండేది. కానీ ఈసారి అంత కనిపించలేదు. అంటే మార్కెట్‌లో కూడా సెంటిమెంట్స్ చూస్తే ఈవెన్ సిల్వర్ ఆర్నమెంట్స్‌కి కూడా అంత డిమాండ్ అయితే తగ్గిందండి కొంచెం. బికాస్ ఆఫ్ కాస్ట్. యెస్. అమాంతం రేట్ పెరిగిపోవడం వల్లనే జరిగింది. సో, చూద్దామంటే నెక్స్ట్ ఇయర్ కల్లా నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ కల్లా చాలా బాగా తగ్గుతుందనుకుంటున్నాను. ఎందుకంటే వార్ కూడా కొంచెం మనకి కొంచెం తగ్గుముఖం పట్టింది. బుల్ మార్కెట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. కొంచెం ర్యాలీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. ఆఫ్టర్ ఆగస్ట్, సెప్టెంబర్ కల్లా 86,000 దాటిపోతుంది అనుకుంటున్నారు హ్మ్. చాలామంది. ఎప్పుడైతే మార్కెట్‌లో ఒక మంచి బుల్ రన్ వస్తుందో ఆటోమేటిక్‌గా కొంచెం దాని ఇంపాక్ట్ అయితే స్టాక్ మార్కెట్ మీద మన గోల్డ్ కమోడిటీ ట్రేడింగ్ మీద ఉంటుంది. సో, ఓకే. కాబట్టి బాగా పడే అవకాశం అయితే ఉంది. 1 ఇయర్ కల్లా కొంచెం భారీగా తగ్గొచ్చు అనుకుంటున్నాను. ఓకే. సో, థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్స్ అండి.